హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఈరోజు వీడియోలో మీకు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన బటర్ గార్లిక్ క్రిస్పీ పొటాటో చేసి చూపించబోతున్నాను. ఇది క్రిస్పీ అన్నానని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారేమో అనుకుంటున్నారు కదా, అదేం లేదండి. చాలా హెల్తీగా ఆయిల్ అస్సలు యూజ్ చేయకుండా చేసి చూపిస్తాను. ఒక్కసారి ఇది ట్రై చేశారనుకోండి, పిల్లలు మీకు మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలి, పదండి. సో కట్ అయిపోయిందండి, ఇలా కట్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇందులోని మనం గార్లిక్ అంటే వెల్లుల్లిని లోపల స్టఫ్ చేయాలన్నమాట. సో దానివల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది. సో స్టఫ్ రెడీ అయిపోయింది కదా, బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఆర్గానో వల్ల మంచి టేస్ట్ వస్తుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, మిరియాల పౌడరు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత మీరు ఉప్పు వేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ని అప్లై చేసుకోవాలి. మీకు నచ్చినంత మీరు అప్లై చేసుకోవచ్చండి. బటర్ హెల్త్కి మంచిదే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది నేను ఫ్యాబర్ వాళ్ళది ఎయిర్ ఫ్రైయర్లో చేసి చూపించబోతున్నాను. దీనికి 8 పీసెట్ మెన్యూ ఉందండి. అలాగే స్మార్ట్ ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంది. సో చక్కగా అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇది ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ కూడా ఉందండి ఇందులోని. సో ఇవన్నీ చక్కగా అన్ని వైపులు క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా, పదండి. సో ముందుగా ఈ బాస్కెట్ని ఓపెన్ చేయాలి. ఈ బాస్కెట్ 4.5 లీటర్స్ ఉంటుందండి. ఒక ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. జస్ట్ బ్రష్తోనే అప్లై చేసుకోవాలి. ఇది 85% లెస్ ఆయిల్ అండి. ఇప్పుడు ఇవి ఇందులో ఈ బాస్కెట్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఆన్ చేసుకోవాలండి. సో టైమర్ నేను సెట్ చేస్తున్నాను. 200 డిగ్రీస్ పెట్టానండి. అండ్ టైం ఏమో 20 మినిట్స్. అంతే, స్టార్ట్ బటన్ నొక్కాలి. 20 మినిట్స్లో రెడీ అయిపోద్దండి బటర్ గార్లిక్ క్రిస్పీ పొటాటో. ఎయిర్ ఫ్రైయర్లో రెడీ అయిపోయిందండి 20 మినిట్స్లో బటర్ గార్లిక్ క్రిస్పీ పొటాటోస్. ఎంత బాగుందో, క్రిస్పీగా ఉంది కదా. ఇలా ఒక 1 టీ స్పూన్ చీజ్ సాస్ ఇలా వేసుకున్నారనుకోండి. 1 టీ స్పూన్ అనే కాదండి, మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి, చూడండి ఎంత బాగుంది కదా. మ్యాజిక్ ఈజ్ ఇన్ ద మేకింగ్ అనమాట.